నాగమ్మగా నువ్వు నీ భర్తకు కట్టిన తాయెత్తును తీయలేను. కానీ మల్లిగా ఆ తాయెత్తుని తీయడం నాకు చాలా తేలికైన పని. నాగమ్మలా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిన తర్వాత తెల్లవారితే నీ బ్రతుకు చీకటైపోతుందేమోనని రాత్రంతా క్షణం క్షణం నరకం అనుభవించాను నాన్న. మా మా నాకేం కాదు, నువ్వేం బాధపడకు ప్లీజ్. నాన్నే వీడి రూపంలో పుట్టాడని సంతోషించేదాన్ని. అలాంటిది వీడికేమన్నా అయితే నేను భరించలేనమ్మా. ఏంటిది చిన్నపిల్ల? అమ్మా, ఇక నా కొడుక్కి ఎలాంటి ప్రాణ భయం లేనట్టే కదమ్మా. మా కూల్గా ఉండు. ఏంటిది చిన్నపిల్లలా? నేను బాగానే ఉన్నానుగా. అత్తయ్య, నాగమ్మ బావని కాటేయాలని ఎంతగా ప్రయత్నించినా ఏం చేయలేకపోయింది కదా. ఇక మీదటెవరూ బావ గురించి భయపడాల్సిన పని లేదత్తయ్య. మీరేం భయపడకండి, బాధపడకండి అత్తయ్య. అత్తయ్య, అర్జున్ చేతిలో ఆ రక్ష ఉండగా ఆ నాగం ఏమీ చేయలేకపోవడం మనం కళ్ళరా చూసాం కదా. అర్జున్ ఇంకా ఆ గండ నుంచి బయటపడినట్టే. దండాలమ్మగారు. అర్జున్ గారిని చంపడానికి నాగమ్మ మల్లి రూపంలో వచ్చినట్టుంది. వీణ్ణి చంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళనగాక వెళ్ళదు. దండాలమ్మగారు. బాగున్నారా అమ్మాయి గారు? పెళ్లికి రావడం మానేసి ఇప్పుడు తీరిగ్గా పలకరించడానికి వచ్చావా? వద్దామని అనుకున్నాను, కానీ కుంటి సాకులు చెప్పకు. నా పెళ్లికి అన్ని దగ్గరుండి చేస్తాను అని చెప్పావు. పెళ్లికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అవును మళ్ళీ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా, అది నా బావకి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదమ్మగారు.
నా కారణంగానే నాగుల పరిస్థితి బాలేదేమో. ఇప్పుడు నాగుల ఆరోగ్యం ఎలా ఉంది మళ్ళీ? నా బావ అక్కడ మృత్యువుతో పోరాడుతున్నాడు. నా బావకు అలాంటి దుస్థితి రావడానికి నువ్వే కారణం. నిన్ను చంపి నా బావని బ్రతికించుకుందామనే ఇక్కడి దాకా వచ్చాను. చెప్పు మళ్ళీ, ఇప్పుడు ఎలా ఉంది మీ బావకి? పర్వాలేదు బాబు. నేను బాగుండాలని కోరుకుని మీ దగ్గరికి వచ్చాను కదా, ఇక నా బావకి నయమైపోతుందిలేండి. మళ్ళీ డబ్బులు ఏమైనా కావాలా? నాకు కావాల్సింది డబ్బు కాదు, నీ భర్త ప్రాణం. మొహాట పడుకు. ఎంత కావాలో నాకు చెప్పు. నాకేం వద్దమ్మాయి గారు, అడిగితే ఇచ్చే మనసు మీకుంది, మిమ్మల్ని అడగకుండానే తీసుకునే చనువు నాకు ఉంది. నాకు కావాల్సింది తీసుకునే వెళ్తాను. తప్పకుండా తీసుకెళ్ళి మళ్ళీ. అందుకే వచ్చాను బాబు. ఏం తీసుకెళ్తుందో మీకెవ్వరికీ అర్థం కాదు. మళ్ళీ నీకు ఒక విషయం తెలుసా? ఏంటమ్మాయి గారు? నా పెళ్లి జరగాలని దీవించిన నాగమ్మే నా భర్త మీద పగబట్టి నా భర్తను చంపేస్తాను అంటోంది. నువ్వు వచ్చే కొద్ది నిమిషాల ముందే నా బావని చంపడానికి కూడా వచ్చింది. అవునా? నాగమ్మగా వచ్చి చంపలేకపోయాను కాబట్టి ఇప్పుడు మల్లిగా చంపడానికి ఈ ఇంట్లోకి వచ్చాను భైరవి. నా బావ ప్రాణం రక్షించుకోవడానికి వినతాదేవి పూజ చేసి ఆమె అనుగ్రహించి ఇచ్చిన ఈ తాయెత్తుని మా బావ చేతికి కట్టాను. ఈ తాయెత్తు ఉండటం వల్లే నాగమ్మ మా బావని ఏం చేయలేక వెళ్ళిపోయింది. ఈ రక్ష నా చేతుకున్నంత వరకు నాగమ్మ నన్నేం చేయలేదు. నాగమ్మ నుంచి నాకు ప్రాణగండం తప్పిపోయినట్టే. నాగమ్మ నిన్ను చంపడానికి వచ్చిందని తెలియక ప్రాణగండం లేదంటున్నావేంట్రా పిచ్చోడా? నాకు ప్రాణగండం లేదంటే సంతోషించకుండా అలా కోపంగా చూస్తున్నామేంటి మళ్ళీ? మీరు తప్పు చేశారు కాబట్టి. నేను తప్పు చేయడం ఏంటి మళ్ళీ? మీరు చేసింది ముమ్మాటికి తప్పే. పూజ చేయడంలో తప్పేంటి మళ్ళీ? మరి తప్పు కాకపోతే ఏంటమ్మా? మీ ఇంటి ఇలవేల్పైన ఆ నాగమ్మ తల్లిని పూజిస్తూ ఆ నాగజాతికే బద్ధ శత్రువైన వినతాదేవిని పూజించడం తప్పే కదా? నా భర్తను రక్షించుకోవడానికి నేనేం చేసినా అది నా బాధ్యత, కర్తవ్యం అవుతుంది. కానీ తప్పేలా అవుతుంది మళ్ళీ? నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినా మాకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు కూడా నాతోనే ఉండాలి, అర్థమైందా? తప్పకుండా ఉంటానమ్మాయి గారు. ఇప్పుడు మీ భర్త ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి కదా. నా భర్త
భర్త ప్రాణాలు నీ చేతుల్లో ఉండటం ఏంటి? ఆ, అంటే ఇంతకు ముందు అర్జున్ బాబుని కాలకోట విషయం నుంచి నేనే కదా కాపాడాను. ఆ రకంగా నీ భర్త ప్రాణాలు నా చేతిలో ఉన్నట్టే కదా అన్నాను. ఆ నాగమ్మ ఏం చెప్పిందో వీళ్ళెవ్వరికీ అర్థం కావడం. మళ్ళీ ఇప్పుడే పూజ జరిగింది కాబట్టి ఎవరు ఏమీ తినలేదు. కొంచెం టిఫిన్ తయారు చేద్దాం. కొంచెం సాయం చేద్దాం రా మళ్ళీ. సరే అమ్మాయి గారు, పదండి. మళ్ళీ ఏంటి నా వైపు అలా చూస్తుంది? నువ్వా మళ్ళీ? నేనే బాబు. ఏదో పాము బుసగొట్టినట్టుగా వినిపించింది. పాము బుస కొడితే అలాగే వినిపిస్తుంది మరి. ఏదో పరధ్యానంలో ఉండి మీకలా వినిపించుంటుంది. సరే, ఏంటిలా వచ్చావు? ఏం కావాలి? నీ ప్రాణాలు కావాలి. చెప్పు మళ్ళీ. అది మీకేమైనా కావాలేమోనని అడగడానికి వచ్చాను బాబు. నాకేం కావాలో చూసుకోవడానికి భైరవి ఉంది కదా, ఏం అవసరం లేదు. బావా ఇదిగో టిఫిన్. నేనే తినిపిస్తాను. మళ్ళీ నీకు కూడా టిఫిన్ పెట్టాను, వెళ్ళి తినిపో. బావా ఇలాగ డైలీ వండి పెడతావా?
టిఫిన్ తినిపెట్టిన శ్రీవారికి థ్యాంక్స్. నువ్వు థ్యాంక్స్ చెప్పావు, నేను కూడా చెప్పాలి కదా. దేనికి? చెప్పనా? తెలీదా? మ్మ్హ్. ఓకే, అయితే నేనే చెప్తాను. ఏంటి? చెప్పండి గురుదేవా, నన్ను పిలిచారేంటి? నేను ఏ పని మీద వెళ్తున్నానో
మీకు తెలీదా? ఎందుకు పిలిచారు గురుదేవా? నీ బావ కోసం ఒక్కసారి అక్కడ చూడమ్మా. బావా 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 మొహం ఇలా రంగు మారిపోయిందేంటి గురుదేవా? బావా బావా ఏమైంది బావా? గురుదేవా బావా ఇలా అయిపోయాడేంటి? బావా బావాలే బావా. నీ బావ ఒంట్లో ఉన్న రక్తమంతా దాదాపుగా హరించుకుపోయిందమ్మా.